ఈ వ్యక్తితోటి గతిలో కేవలం నేను బతికింది నా పిల్లల కోసమే బతికింది. పైగా నాకు ఇప్పటికీ ధైర్యం, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు చావాలి? మనిషి ఎదుగుతున్న కొద్దీ ద్వేషం పెంచుకున్నాడు. మీకు తెలియదమ్మా, బయటికి కనిపించే వ్యక్తి కాదు, లోపల ఒక పిశాచం ఉంది. శివశంకర అంటూ దేవాలయాల చుట్టూ తిరిగేవాడు. ఇవన్నీ కూడా ఊళ్ళో అందరికీ అతనంటే గౌరవం, నాకు కూడా చాలా గౌరవం. ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ ఏమైందో తెలియదు. ఈ భక్తి అంతా గంగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. కమ్యూనిజం పట్టుకుంది, కమ్యూనిస్టు భావాలు, సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి భావాలు. అంటే కమ్యూనిస్టులు సంప్రదాయవిత్తులని కాదు, నాకు అంత పెద్ద తెలివి కూడా లేదు. కమ్యూనిస్టులు అంటే నాకు తెలిసినంత వరకు భగవంతుడు లేడు అని కాస్త వ్యతిరేకత చూపించేవాళ్ళు, నాస్తికులు అన్న వాళ్ళే. అందుకని నేను వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు, అంత జ్ఞానం నాకు లేదు. కానీ ఈ మనిషిలో భక్తి రసించిపోయింది. వ్యతిరేకమైనటువంటి, విప్లవమైనటువంటి, విపరీతమైనటువంటి ఆలోచనలతోటి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ విపరీతమైన ఆలోచనల్లోంచే అధర్మమైన పనులు, అవినీతి పనులు చాలా 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 చేశాడు. ఇన్ని పురాణాలు చదివిన వాడికి ధర్మం తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. తెలిసే చేశాడా, తెలియక చేశాడా? అసలు దీనికి కారణం ఏమిటో నాకు ఇప్పటికీ కూడా అర్థమే కావట్లేదు. పద్యాలు రాసే దురలవాటు నాకు ఉంది, కానీ అసలు ఎందుకు వచ్చింది ఇటువంటిది అనేటువంటిది కూడా నాకు అసలు అర్థం కాని విషయం. ఈ మనిషిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని ఆయన మీద రాసుకున్న పద్యాలు ఎప్పుడు సందర్భాన్ని బట్టి తర్వాత నేను చెప్తాను అనుకోండి. కానీ అప్పటి నుంచి స్త్రీల పట్ల గౌరవం. మీటింగ్ ఎవరిది? చిరంజీవి గారిది. దాంట్లో కూడా రెచ్చిపోయాడు. ఏమనుకుంటున్నాడు అసలు ఇందుగలడందు లేడని సందేహం వలదు. ఈ టాపిక్ ఆ టాపిక్ అని లేదు, అందరిని విమర్శిస్తాడు. హిందూ మతాన్నే విమర్శిస్తాడు. హిందువై పుట్టి బ్రాహ్మడై పుట్టి ఆవికి పూజ ఎందుకంటాడా? వాస్తు శాస్త్రజ్ఞులను విమర్శిస్తాడా? స్వామీజీలను విమర్శిస్తాడా? దేవాలయంలో పంతులకి, ఆయనకి ఎవరు పూజారికి డబ్బులు వేయొద్దంటాడు. తిరుపతి వెళ్ళది, గుండె ఎందుకు చేయించుకుంటున్నామంటున్నాడు. మన హిందూ మతాన్ని మనమే ఆ స్థాయికి లేపు మాట్లాడవలసిన వాళ్ళం. మనలోనే ఇంత దుర్మార్గత్వమా? జ్ఞానం లేనివాడు అపారమైన జ్ఞానం ఉంది. అహంకారం. ఈ అహంకారం వల్లే మనిషి నశించిపోతాడు. అయితే ఇటువంటి వాళ్ళని చూస్తూ ఈ మాటలు స్త్రీల గురించి మాట్లాడుతుంటే ఒక్క స్త్రీ లేచి ఏం మాట్లాడుతున్నారు గురువు గారు అనగలిగారా? ముసి నవ్వులు కొంగులు అడ్డు పెట్టుకొని చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. సంఘాన్ని సంస్కరించే అంత గొప్ప నాకు లేదు, గొప్పతనం. గ్రంథాలు చదవలేదు, రామాయణం చదువుతా ఉంటే రామాయణం విషవృక్షం ఇచ్చి చదవమన్నాడు, క్యాపిటల్ చదవమన్నాడు. నా స్థాయికి క్యాపిటల్ అర్థమవుతుందండి. రామాయణ విషవృక్షం ఇస్తాడా? సంప్రదాయమైనటువంటి కుటుంబంలో పుట్టి ఈయన కమ్యూనిజం నా మీద రుద్దుతాడండి. హాయిగా ఇంట్లో ఉండి పిల్ల పాపలతోటి సుఖంగా బతకవలసిన నేను మోడులా బతుకుతున్నాను. కొంత సంతోషం, సాయి సేవ చేసుకుంటున్నాను, భగవత్ సేవ. తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామి నేనే అన్నాడు. వెళ్ళాడా మళ్ళీ? నేను ఇప్పటికి సంవత్సరాలు 3 సార్లు 15 మంది టీంకి నాయకురాలని నేను. వాళ్ళని తీసుకువెడుతున్నాను, స్వామి సేవ చేసుకుంటున్నాను. బంధువులు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు, ఒక సంప్రదాయమైనటువంటి పూజలు లేవు, పునస్కారాలు లేవు, ఇంట్లో దీపం పెట్టుకునే అవకాశం లేదు. 20 సంవత్సరాలు చిత్రహింసలు పడితే భరించి తప్ప ఒప్ప బయటకు వచ్చేసాను. వచ్చాకని సాయి దైవాలు ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడైనా ఎందుకు వచ్చానంటే ఒక దుష్టుడి చరిత్ర చెప్పాలి, చెప్పకపోతే మీకు తెలియదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కాదు, అవి పాలో నీళ్ళో తెలుసుకోండి. సమాజాన్ని ఉద్ధరించే మాటల వరకు నేను కూడా ఓకే. సంప్రదాయమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుని భర్తతోటి 100 ఏళ్ళు బతుకుతున్నటువంటి కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఏ స్త్రీ కూడా బయటికి రావాలనుకోదు, ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు. ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును వెతుక్కుంటూ పోతుంది. ఏం చేస్తుంది? స్త్రీ జీవితం చాలా విలువైనటువంటి. తండ్రి, భర్త, కొడుకు కాపాడాలి.
వాళ్ళ సంరక్షణలో స్త్రీ ఉంటుంది. విద్యావంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు. మనకి మనం బతుకుతున్నా కానీ వీళ్ళతో ఉన్నటువంటి ఆ రక్షణ వేరు. అందువల్ల స్త్రీ కుటుంబ వ్యవస్థని దాటి ముందుకి పోదు. ఎందుకంటే ప్రతి స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి. ఏవో నచ్చిన భర్త ఉండాలి, ఇష్టం పెట్టిన పెళ్లి చేసుకుని అమ్మా నీకు నచ్చిందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అడగక్కర్లా, వాళ్ళే నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు, వేరే సంగతి. మా కాలంలో అడగడానికి లేదు, మేము ఏం చేస్తే అదే నోరు ముసుగు చేసుకోవాలనేవాడు. అలాగే కట్టుబడి వాడు ఎటువంటి వాడైనా బతికారు. కాలం కొంచెం మార్పు రావడం వల్ల కొంచెం అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్త్రీ అనుకుంటుంది మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వాడు, ఒక అందమైనటువంటి వాడు, ఒక భర్త ఉండాలి, ఆయనతో జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుంది. అంతకంటే ఏమీ అడగదు, కోట్లు అడగదు. కానీ ఆ ప్రేమ దొరకకపోతే స్త్రీ ఏం చేస్తుంది? చిన్న చిన్న సరదాలు, కూర్చుని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాలంటుంది. నువ్వు తాగాక నేను తాగుతా, నేను తాగాక నువ్వు తాగు అంటే అర్థం ఉందా? పిల్లలతో కలిసి భోజనం చేయాలంటుంది. ఏనాడు ఆ సరదా తీరదు. బండి మీద వెళ్ళాలని ఉంటుంది. అసలు మనకి బండి నడపటమే రాకపోతే భార్యకి ఆ సరదా లేదు. ఎక్కడికో సినిమాకి వెళ్ళాలంటుంది, ఒక సరదాగా షాపింగ్కి వెళ్ళాలంటుంది. లేవు అక్కడ, అటువంటివి ఏమీ లేవు. స్త్రీని ప్రేమగా చూడాలి. ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి? ఎంత గౌరవించారు? గౌరీ శంకర్లు అన్నారు, లక్ష్మీనారాయణులు అన్నారు, సీతారాములు అన్నారు. దేవతామూర్తులే స్త్రీలకు అంత విలువిస్తే తుచ్చ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి? 10ంటికి తలపోటు వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు? నువ్వు ముందు చూసుకోవాలి కదా. లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా, నీకు బండి కొనిచ్చింది ఎందుకు? వెళ్ళి తెచ్చుకుంటే 10ంటికి బాలుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతే అంటే ఫాలో అయితే అనుభవించు. ఈ భర్త ఎందుకండి? వీడు భర్త ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో. ఎందుకు? చీర కొనిస్తాడు, ఎవడైనా నగ కొనిస్తాడు. ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటా, నువ్వు నన్ను రక్షించుకో. భర్త అంటే భరించువాడు, రక్షించేవాడు. ఎందుకు ఇంకా అలా ఎవడ బతుకులో వాడు బతికేదాన్ని సంసారం ఎందుకు? ఇటువంటి సంసారంలోని విరక్తి వచ్చేస్తుంది. ఎంతకాలం ఉంటుంది స్త్రీ మాత్రం? ఒక్కొక్కడు పేలిపోతున్నాడు. నాకు తెలిసి కాకినాడలో సంస్కారవంతులైనటువంటి మహానుభావులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాడు. మహాపండితులు నాకు తెలుసు, మహానుభావులు నాకు తెలుసు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు. ఒక్క మాట మాట్లాడట్లేదండి. కాకినాడే కాదు, ఆంధ్ర తెలంగాణ దేశాల్లో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలామంది తెలుసు, వాళ్ళకి నేను కూడా తెలుసు. కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు. అది వాళ్ళ సంస్కారం. ఇప్పుడు కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి చూశారు. వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మానేసి నువ్వు ఇలా కదా అలా కదా వెళ్ళిపోయావు కదా అంటే పోతానయ్యా, నా జీవితం నా ఇష్టం, నువ్వెవడివి? భయపడడానికి ఏమి లేదు. ఇక్కడ ప్రేమ లేదు. నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నాను అనుకో, ఇంటికి రాగానే మీటింగ్లు అయిపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంటమొహం అంటాడు. ఇలాంటి పదాలు నేను అనుకోడు, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి. పెంటమొహం నాదేనా? ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం. నగలు అడిగామో పట్టు చీరలు అడిగాము. ఆ మాత్రం ప్రేమ చూపించలే. ఎందుకో తెలుసా? ఎక్కువ ప్రేమగా ఉంటే పక్కన కూర్చుంటుంది, మీద చేయేస్తుంది. అది భయం. మన సమర్థత మీద అంత భయం. సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు. రోజు తిట్టడానికి భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసారా ప్రపంచంలో? ఎక్కడే ఉన్నాడు అటువంటి మొహమా? అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకుందంటే ఆలోచిస్తే మనస్తత్వం సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం. అందువల్ల నిరంతరం తిట్లే. అయ్యో, ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళు కేర్ చేయాలంటే నాకు చేయడం వచ్చు కదా అంటే, నేను రాసిన 100 పాటలు నువ్వు వరుసగా చెప్తే ఫ్రిడ్జ్ కొంటాడు. పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి. డబ్బులు లేవా? మేము ఇక్కడ బళ్ళారి దగ్గర సాండూరులో కొన్నాళ్ళు ఉద్యోగం పని మీద ఉన్నాం. అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడొచ్చి వస్తూ మాట్లాడుతుంది. ఉంటే ఏంటండి విశేషాలు, చక్కగా హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే, చస్తున్నానండి బాబు, ఆ మొహం చూసి విసుగొచ్చేస్తుంది అనేది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్కబెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
ఈయన కాఫీ టిఫిన్ భోజనాలు అన్నీ బాల్కనీలోనే. పొద్దున పోయి ఆఫీసుకి సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం. 24 hours నా ముందే కూర్చుంటున్నాడు. వాడిని చూస్తేనే నాకు భర్త అనేటువంటి ఈ గౌరవం పోయింది, నాకు ప్రేమే రావట్లేదు, విసుగు వచ్చేస్తుంది ఆ మొహం చూస్తే అనేది. ఆ పరిస్థితిని భర్తలు తెచ్చుకోకూడదు. పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు, అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు, పాపం మంచివాడే. కానీ ఈ ప్రేమ అనేటువంటి తెలవనటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇల్లు దాటిపోదు, సంసారాన్ని వదిలిపోదు. ప్రపంచంలో ఎంతమంది లేరండి భార్యలు గౌరవం ఇవ్వడం లేదు. మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా భార్య గౌరవిస్తున్నారు. భార్య మాట వింటాడు అంటే వినొచ్చండి, తప్పలేదు. భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే ఏంది, ఇద్దరు కలిసే కదా సంసారం. ఇదేదో లోగుట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాళ మీడియా మీదకి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం, ఎంత కర్మ అది. కొంచెం ప్రేమ చూపించుంటే ఇంత బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వు పోయావో అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు. పోయాను, నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు. పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, నీ తప్పు. వాడు అలా చూసేలా నువ్వెందుకున్నావు? వీడు భర్త నుంచి ఒక రక్షణ కావాలండి, ఒక ప్రేమ కావాలి, ఒక ఆత్మీయత కావాలి, ఒక అనుబంధం కావాలి. ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలిపెడదు. ఇక్కడ అన్నీ అసమర్థతే. ఏ సరదా తీరే అవకాశమే లేదు, కాసేపు మాట్లాడే అవకాశమే లేదు. ఎంతసేపు నేను, నా బతుకు, నా జీవితం, నా ఫ్యూచర్. మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి చేసుకుని రెక్కలు వస్తే వాళ్ళే ఎదిరిపోతారు. ఈ దరిద్రపు ముఖానికి చచ్చిపోయేదాకా సేవలు చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి? ప్రేమ లేదు, ఆత్మీయత లేదు, సమర్థత లేదు, ఒక ఆనందం లేదు, ఒక అనుబంధం లేదు. ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది. వచ్చేసాను. ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి. వచ్చాను, నాకు నచ్చిన వాడితో వచ్చాను. నేను ఎలా బతుకుతున్నానో రేపో ఎల్లుండో ఇంకో వీడియోలో చూపిస్తాను. నేను ఎవరితో బతుకుతున్నానో చూపిస్తాను. తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు. సన్నాసులు పెడుతున్నారు, ఒక్కొక్క డైలాగులు కొడుతున్నాడు. ఎవడి సంసారం చూసుకుని వాడి పిల్లల్ని వాడు చూసుకోవచ్చు కదా. స్త్రీలు చాలామంది సంస్కారవంతులు, ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాష్లు ఉన్నారు, కానీ చాలామంది ఎవ్వరు టచ్ చేయట్లేదు. నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు, చాలా గౌరవంగా చూస్తున్నారు. వాళ్ళకి శతాధిక వందనాలు. ఈ కాలం అమ్మాయిలకి నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఏమిటంటే, అమ్మ, పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి. తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి. అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళ సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే గెంటేస్తాడు. వాల్యూస్ ఉండవు అక్కడ. 10 మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ. ఓ దండేస్తే పెళ్ళి అవుతుందా? అది మాయలో చేసినటువంటిది, ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం, దగ, కుట్ర. నమ్మిన దానికి చేసింది ఏంటి? ఏ అనుబంధం లేదు, ఏమీ లేదు. ఇంత దానికి ఎందుకు? పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కురావడం ఎందుకు? ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు, చేతకాంతనం ఉన్నప్పుడు, చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది. లేనప్పుడు వెళ్ళిపోతుంది. ఇది తప్పో ఒప్పో నా స్వేచ్ఛ నాకుంది, నేను మాట్లాడుతున్నది అది. ఏమీ లేదు అక్కడ. ఎంతకాలం ఉండాలి? 20 సంవత్సరాల్లో చూస్తుంది, ఏమీ లేదు. చీచా, ఇది నా జీవితం కాదు. 10-12 ఏళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది. ఇచ్చేసాను, వచ్చేసాను. నా ఇష్టం వచ్చిన చోటుకు వచ్చాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. మీరెవరు నన్ను అడగడానికి? ఎవరైనా మీరు పోషిస్తున్నారా? కష్టం సుఖం అడిగారా? నిన్న మొన్నటితోటి ఆ ఉన్న కొంచెం బంధం కూడా విడిపోయింది. హాయిగా, సుఖంగా, స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళొచ్చు, నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు, నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను బతకచ్చు. సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కొంతమంది పాపం చాలా శ్రేయోభిలాషలో మాట్లాడారు. కానీ కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు. భయంతో నేను ఎక్కడికి, నాకు భయమే తెలియదు. అవును, నా ఇష్టం వచ్చినట్టు ఉన్నా. నీకు దమ్ముంటే నా ఇంటికి రా, నాతో మాట్లాడు. స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. సామాన్యమైంది కాదు స్త్రీ, తెలుసునా? భద్రకాళి. ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి 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 ఉంటుంది, సర్వీస్ చేస్తుంది.
కాదు. ఎంతకాలం ఉంటుంది? వెళ్ళిపోతుంది బయటికి. ఈ వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం ఏం లేదు. కానీ ఎప్పుడు బాధలు మొదటి వాళ్ళకే, రెండో వాళ్ళకి చాలా ప్రేమలు ఉంటాయి, ఎందుకంటే అది కూడా పోతుందని భయం. కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే, భార్యను ప్రేమిస్తూ మాట్లాడండి, ప్రేమగా ఉండండి. నేను చెప్పక్కర్లేదు, చేసి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు. నేను అలాంటివి చెప్పాను. కుటుంబం స్త్రీ కలిసిమెలిసి ఉండాలని అనుకుంటుంది, సంప్రదాయంగా ఉండాలని అనుకుంటుంది. దాన్ని దాటేసి తెంపేసుకుని స్వేచ్ఛగా బయటకు వచ్చింది అంటే ఎంత విరక్తి కలిగితే, అక్కడ ఎన్ని బాధలుంటే బయటకు వస్తుంది. అమ్మ నేను సంప్రదాయంగా పెళ్ళిళ్ళు చేసుకోమని సందేశం ఇస్తూ మళ్ళీ నేను కొంచెం పక్క అనుకోకుండా వచ్చేసాను. మీరు జాగ్రత్తగా, ఎందుకంటే సంప్రదాయం లేని చోట ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకుంటే రోడ్డు మీద బతుకులు అయిపోతాయి. భగవంతుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను చదువుకుని వెళ్ళిపోతే బతుకుతున్నాను. స్త్రీకి రక్షణ లేకపోతే కొంచెం కష్టమైన విషయం. ఏ ఒక్కళ్ళు విడాకులు తీసుకుని బయటికి రాకండి, వాళ్ళతోటే ఉండాలి. ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు రక్షణ ఉంటారు, వాళ్ళతోటి సంతోషంగా జీవితం 100 ఏళ్ళు హ్యాపీగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఏ ఒక్కటి ఏదో మంచో చెడో కర్మ కాలి బుద్ధి సరిగా లేక మాయలో పడి బయటకు వచ్చిన దానికి ఇవాళ చాలా కష్టాలు పడ్డా ఇంకా ఏడవలసిన పని జీవితంలో రావట్లేదు. చదువుంది నా దగ్గర, నా వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్ని దారులు చూపిస్తున్నాడు. అందువల్ల నిశ్చింతగా భగవత్ సేవలో నేను బతుకుతాను. స్త్రీ ఈ రకమైన ఆలోచన చేసినటువంటి స్త్రీని ఎవ్వరూ ఆపలేరు. స్త్రీలో ప్రేమాస్పదమైనటువంటి ఆ స్త్రీని ప్రేమగా చూసుకుంటే ఉంటుంది. ఆమెను హింస చేసినాడు ఏ స్త్రీ భరిస్తూ మాత్రం ఉండదు. ఇది సీతా సావిత్రుల కాలం కాదు. కాబట్టి స్త్రీని గౌరవంగా చూడడమే మంచిది. అంతేకాని ఏముందని అక్కడ ఏముంది, ఏమీ లేదు, నథింగ్. అయినా కానీ ఓపిక పట్టావు. ఈ అసమర్థతని నువ్వు వెళ్ళిపోయి చస్తు. వెళ్ళిపోయాను, నాకు నచ్చిన చోటుకు పోయాను, నాకు నచ్చినట్టు బతుకుతాను. హూ ఆర్ యూ? నువ్వెవడే నన్ను అడగడానికి? నన్ను క్వశ్చన్ చేస్తారు. 20 సంవత్సరాల్లో ఏం కష్టపడ్డావని అడిగారా? నువ్వు వాడితో పోయావు, వీడితో పోయావు, నీ పిల్లలు ఎవరితో పోకుండా చూసుకోండి. స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి, మర్యాదగా మాట్లాడండి. వేదికల మీద కాదు, సంసారంలో. ఎంతమంది భార్యను చూశాను. పెద్ద ప్రొఫెసర్లు నాకు చూశాను. ఎంత ప్రేమగా చూస్తున్నారండి భార్యల్ని. అడిగింది కొంచెం ప్రేమేనా? నిన్నెవడు ప్రేమిస్తాడే డాష్ అంటే, ఎందుకంటే అక్కడ ఎవరు ఉంటుందండి, ఉండవలసిన అవసరమే ఉంది. లేదు, వచ్చేసాను. బాధలేవో పడ్డకాలం పడ్డాను. బాబా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల కొద్ది రోజుల క్రితమే అన్ని బంధాలు విడిపోయాయి. ఇప్పుడు నేనుగా నా వల్ల ఎవరికి ఉపకారం ఉందో, నేను ఎవరికి సేవ చేయగలను వాళ్ళకి చేసుకుంటాను. చాలా సుఖంగా బతుకుతున్నాను. కాబట్టి స్త్రీని గౌరవించండి. మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పేది, అమ్మ తల్లులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ధైర్యవంతులు ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీ అందరికీ కూడా 10 కాలాలు చెట్టు నీడ కిందే బతకండి. ఎండిపోయిన చెట్టు కింద నాలో పరుగులు పెట్టక్కర్లేదు. అందువల్ల నా నీడని నేను వెతుక్కుంటున్నాను. ఈ వాగే సన్నాసులు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఇంతకంటే కఠినంగా అయిపోతుంది నా పరిస్థితి. ఇంకా నేను దేనికి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మర్యాదస్తులైనటువంటి పురుషులందరికీ కూడా ధన్యవాదాలు. ఎంత ప్రేమగా చూస్తున్న స్త్రీలను, భార్యల్ని చూశాను, కళ్ళారా చూశాను నేను. వాళ్ళ ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు. ఈ అసమర్థమైనటువంటి ఈ సన్నాసుల దగ్గర ఉండలేక బయటకు వచ్చేస్తారు అన్నమాట. అది అసమర్థత. అంతేకా వాళ్ళు ఒళ్ళు కొవ్వి కాదు, ఒళ్ళు కొవ్వి. పిల్లలున్న స్త్రీ బయటికి రాదు. స్త్రీకి గౌరవం తెలుసు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవటం పురుషుడికి తెలియదు. అందరికీ నమస్కారం. మీ కామేశ్వరి. అందరికీ నమస్కారం. నేను మీ కామేశ్వరిని. చాలా కాలం తర్వాత చేస్తున్న వీడియో ఇది. ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది, ఇంత లాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. దానికంటే ముందు నేను మొన్ననే చాగంటి వారి ఒక ప్రవచనం విన్నాను. దాంట్లో కొడుకుల గురించి ఆయన చాలా చక్కగా చెప్పారు. సేవకులైనటువంటి కొడుకులు, రుణానుబంధంతో ఉన్నటువంటి కొడుకులు అని చెప్తూ నిజ కొడుకులు అంటూ లాస్ట్లో చెప్పారు. అంటే ఆ కొడుకు ఎటువంటి వాడు అంటే తండ్రికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేవాడు, తండ్రి అడుగుజాడలలో నడిచేటువంటి వాడు, తండ్రికి పూర్తిగా ఆయన కుమారులా వ్యవహరించి
ఆయన కీర్తి ప్రతిష్టల కోసం ఆయన కోసమే పరితపిస్తూ ఆయన్ని పరువు ప్రతిష్టలతో నిలబెట్టేటువంటి వాడు కొడుకు అంటే. నిజమే, చాలా చక్కగా చెప్పాక నాకు అనిపించింది. దూర్చటి చెప్పాడు, కొడుకుల్ పుట్టరటంచునేత్తుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఏగతుల్ వడసెన్, పుత్రులు లేని ఆసుకునకున్ వాటిల్లనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర అంటూ కాళహస్తీశ్వర శతకం రాసినటువంటి దూర్జటి. 100 మంది కొడుకులు పుట్టి ఆయన ధృతరాష్ట్రుడు ఏం చేయగలుగున్నాడు? కాబట్టి పున్నామనరక నుంచి తప్పించేవాడు కొడుకు అన్నారు. కానీ కొడుకులు లేకపోయినా ఇవాళ ఉన్నవాళ్ళంతా ఫారెన్ పెడితే మా కాలనీ మొత్తం అంతా ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి పేరెంట్స్. కొడుకులు ఉన్నా వాడు అడ్డాలు నాడే బిడ్డలు కానీ గడ్డాలు వచ్చే కానీ ఒక సామెత. ఎదిగినటువంటి కొడుకులు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకెళ్తున్నారు. ఇది కలియుగంలో ఉన్నటువంటిది. అయితే తండ్రిని అనుసరిస్తున్నటువంటి కొడుకులు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ తల్లి అక్కర్లేదు. నవమాసాలు మోసి కనినటువంటి తల్లి అక్కర్లేదు. తల్లి పాత్ర అసలు లేదు అక్కడ. కొడుకు తండ్రి అంతే, తండ్రి వరకే. తల్లి దుష్టురాలైనా దుర్మార్గురాలైనా తల్లే. కాబట్టి అమ్మ మీద కంప్లైంట్ ఇవ్వరా అని అన్నప్పుడు నాన్నగారు అమ్మ నాకు జన్మనిచ్చింది. 10 సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని ప్రేమగా పెంచింది. తర్వాత ఆమె బుద్ధే బాగలేదో, నా యోగమే బాగలేదో, ఆమె యోగమే బాగలేదో విడిపోయాం. అటువంటి తల్లి మీద నేను కంప్లైంట్ ఇవ్వలేనండి. కాకపోతే వెళ్ళి ఆమెను సముదాయించి వద్దమ్మా ఎందుకు వచ్చింది ఈ గొడవలు అని నేను ఆమెని మామూలు దారిలోకి నేను తీసుకొస్తానండి అని విజ్ఞుడైన కొడుకు అనాలి. లేదక్కడ. నేను వీడియో చేయకపోవటానికి కారణాలు ఏంటంటే, ఒక వీడియోని భరించలేనటువంటి భయంతో నా మీద నన్ను 24 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు. క్రిమినల్ కేసు నా మీద. 20 సంవత్సరాలు బాధలు మనిషితో పడ్డాను, 20 సంవత్సరాలు ఒంటరిగా పడ్డాను. నా బాధనేదో నేను పంచుకున్నానంతే. ఏమన్నా ఆస్తి కావాలన్నానా, గౌరవాలు కావాలన్నానా, పిల్లలు గుర్తుకొచ్చారు, పిల్లల్ని దూరం చేసుకున్నానే అనే బాధతోటి నేను ఒక వీడియో చేస్తే లింక్ మొత్తం తీయించేశాను. నా దగ్గర కూడా లేకుండా. అధికారం పరపతి, డబ్బులు అధికారం. భగవంతుడు తలిస్తే రేపటికి చావన్నా వస్తుంది, పక్షవాతం అన్నా వస్తుంది. ఏం చేయగలుగుతాడు? ఈ అధికారం ఈ డబ్బులు ఆపుతాయి అవి? ఒక 65 ఏళ్ళు వచ్చినటువంటి పెద్ద మనిషి లేదు, తల్లిని కూడా లేదు ఆ కొడుక్కి. క్రిమినల్ కేసు. నేను ఏం చేశానని క్రిమినల్ కేసు. డాష్ గారు ఏమిటి వికారం అన్న జర్నలిస్ట్ని కానీ, కడిగి పాడేస్తున్న వేరే వాళ్ళని కానీ, భీమవరంలో స్వర్ణకారులను కానీ, మన చిరంజీవి గారి తరఫున మాట్లాడే ఒక్కొక్క వ్యక్తి కూడా మాట్లాడితే ఎవరి మీద నా కేసు పెట్టాడా? లేదు. లోకువా నేను ఆడదే కదా. ఇది ఎన్ని నిజాలు బయట పెట్టేస్తుందో నా జీవితంలో, నా పరువు ఎక్కడ తీసేస్తుందో అని భయంతో 24 అవర్స్ పోలీస్ స్టేషన్లో పెడతారండి. నన్ను క్రిమినల్ కేసు పెడతారు. చాలా మంచి పని చేశారు. దానివల్ల నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం పోయింది. ఎన్నిసార్లైనా పోవచ్చు. ఈసారి పెట్టడమే కాకుండా బెదిరింపు ఏమని, ఇక పైన ఇలాంటి వీడియోలు చేస్తే జైలుకు పంపిస్తాం, లేకపోతే నీ ప్రాణం మీద తీపి ఉంటే ఇటువంటివి చేయకు, బెదిరింపు. నా ప్రాణం 40 సంవత్సరాల క్రితమే పోయింది. శరీరమే ఉంది. ఈ ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇంకా వృద్ధాప్యం వచ్చేసి ఓల్డ్ ఏజ్కి హోమ్కి వెళ్ళే కంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో చావడం ఏం పెట్టారు. జైలుకి పంపిస్తారు. రామదాసుల అన్నమయ్య కీర్తనలు పాడుకుంటాను అక్కడ. భయం అనేటువంటిది నా జీవితంలో లేదు. అందువల్ల మీకు చెప్పవలసిన ధర్మం నా మీద ఏం జరిగిందో తెలవట్లేదు. ఎందుకు లేదు వీడియో, ఎందుకు లేదు అంటే అతీతమైనటువంటి ఒక భయం ఏ పనైనా చేయిస్తుంది. బహుశా ఇది నాది లాస్ట్ వీడియో కూడా కావచ్చు. మళ్ళీ రేపు పొద్దునే మా ఇంటికి పోలీసులు రావచ్చు, నన్ను మళ్ళీ తీసుకెళ్ళచ్చు, చిత్తగొట్టేయచ్చు, లేకపోతే మొత్తం తీసేయచ్చు, జైలుకి పంపచ్చు. అన్నింటికీ రెడీ. నాకెవరూ లేరు. ఏకో నారాయణ. నేను జైలుకి వెళ్ళినా చచ్చిపోయినా ఏడ్చేవాళ్ళు లేరు. దేనికి నేను బెంగపడాల్సిన అవసరం లేదు. నాకు జీవితం మీద మమకారమే లేదు. నాకు ఎక్కడున్నా నేను భగవన్నామస్మరణ చేసుకుంటూ సుఖంగా బతకగలను. నేను నమ్ముకున్నటువంటి దైవం భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని నాకు తెలుసు. రక్షిస్తాడు, పోతే మోక్షం ఇస్తాడు.
నా దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు, నేను ఒక సాధారణ స్త్రీని. నా మాటకి అంత భయం ఎందుకు? అంటే ఎన్ని లోపాలు లేకపోతే భయం? ఇటువంటి వీడియోలు చేస్తే మళ్ళీ నీ సంగతి చూస్తానని బెదిరింప చూడమనండి. ఇప్పుడు తెలిసింది నాకు, సడన్గా అటాక్ చేశారు కాబట్టి తెలవడానికి లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు హైదరాబాద్ నిండా. నాకు వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే తెలుసు. కాబట్టి నా శక్తి, నా స్టూడెంట్స్, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్నిటికి మించి భగవంతుడే నాకు శక్తి. ఆయనే నాకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనే నన్ను ముందుకు తీసుకెళ్తాడు. నాకేమన్నా కష్టం వస్తే ఆదుకునేటువంటి వాడు కూడా ఆ పరాత్పరుడు, ఆ భగవంతుడు, ఆ సాయినాథుడు. అదే నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంది. అందువల్లే నా వీడియోలన్నీ డిలీట్ అయ్యాయి. ఇకపైన నేను చేసుకుంటే నా సంగీతం నాకుంది, నా స్టూడెంట్స్ నాకున్నారు, వాళ్ళకి సంబంధించే చేసుకుంటా. తుచ్చమైనటువంటి వీళ్ళ గురించి చేయవలసిన అవసరం నాకే ఉంది? ఎవడి కర్మకి వాడే పాత్రుడు, వాడి కర్మను వాళ్ళే అనుభవిస్తారు. వీళ్ళు ఎత్తి చూపాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తెచ్చాను. లేకపోతే ఆ నీచమైన పేరు నేను చచ్చిన ఎత్తను, ఆ సంఘటనలు కూడా నాకు అవసరం లేదు. నాకన్నింటికీ కూడా భగవంతుడే ఉన్నాడు. మీకు నిజమైన అభిమానం నా మీద ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమన్నా వీడియోలు పెడితే వస్తాయి, బెల్ కొట్టండి. ధన్యవాదాలు. కామేశ్వరి.